హాయ్ అండి. ఈరోజు మనం ఎంతో హెల్తీగా టేస్టీగా బ్రెడ్ శాండ్విచ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఇలా శాండ్విచ్ చేసి పెట్టేయండి, చాలా ఇష్టంగా తింటారు. ఎంతో టేస్టీగా ఉండే ఈ శాండ్విచ్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒక్కసారి మనం చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మనకి కొంచెం హీట్ అయినాక ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొంచెం ఇలాగా ఫ్రై అయినాక ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని మరీ ఎక్కువ ఫ్రై చేయక్కర్లేదండి, లైట్గా మనకి కొంచెం మగ్గితే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కల్ని ఇలా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టమాటాలను ఇలా స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం మగ్గేలాగా ఈ టమాటాని ఫ్రై చేసేసుకోవాలి. టమాటా కూడా ఇంత లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది, మరి ఎక్కువగా కుక్ చేయకండి. ఇప్పుడు ఇందులోకి ఇలా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలి. అలానే కొంచెం క్యాప్సికమ్, ఇందులోనే కొద్దిగా పసుపు వేయాలి. ఇవి కూడా మనకి ఒక 80% ఫ్రై అయితే సరిపోతుంది, ఎక్కువగా ఫ్రై చేయకండి. ఇప్పుడు మనం వేసిన క్యారెట్ క్యాప్సికమ్ కొంచెం ఇలా మగ్గినాక ఇందులోకి క్యాబేజీ తురుము ఇలా వేసుకోవాలి. క్యాబేజీని కూడా సేమ్ ఇలానే లైట్గా ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి. మనం వేసిన వెజిటబుల్స్ మొత్తం ఇలా కుక్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ కర్రీకి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. 1 స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పెప్పర్ వేసుకోవాలి. అలానే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. మనం వేసిన ఈ మసాలాలు మొత్తం ఈ కర్రీకి పట్టేలాగా 2 మినిట్స్ ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇంక ఇందులో నేను మిర్చి కానీ కారం కానీ ఏం వేయట్లేదండి, మనం వేసిన ఆ రెడ్ చిల్లీ ఫ్లేక్సే మనకి స్పైసీగా ఉంటుంది. ఇప్పుడు శాండ్విచ్లో స్టఫ్ చేసుకోవడానికి మనకి ఈ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకొని ఇందులో ఈ ప్యాన్ మీద కొంచెం మనం ఇలాగా బటర్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ బటర్లో మనం బ్రెడ్ని ఇలా ఫ్రై చేసేసుకోవాలి. 2 సైడ్స్ బ్రెడ్ని ఇలాగ ఫ్రై చేసేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న ఈ బ్రెడ్లోకి ఈ కర్రీని ఇలా స్టఫ్ చేసేసుకోవాలి. బ్రెడ్లోకి మనం కర్రీని ఇలా పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిపైన ఇంకొక స్లైస్ని ఇలా పెట్టేసుకోవాలి. ఫైనల్గా ఎంతో టేస్టీ అయిన మన బ్రెడ్ శాండ్విచ్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలాగా ట్రై చేసి చూడండి, మీ పిల్లలకైతే చాలా బాగా నచ్చేస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.